కాంగ్రెస్ పార్టీని చూసి భయపడతా ఉన్నాడు, అరెస్టులు చేస్తా ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ లాఠీ దెబ్బలతో కొట్టి చూడండి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. శర్మిల గారి నేతృత్వంలో మెగా డిఎస్సి కావాలి, 30,000 పోస్టులు అర్జెంటుగా మీరు అనౌన్స్ చేసి మరి మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేమందరం కలిసి సెక్రటరియట్కు ప్రశాంతంగా మార్చేస్తూ వెళ్తున్నాము. మేము ఈ పోరాటాన్ని మెగా డిఎస్సి వేసే వరకు కూడా ఆపమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాము. నిరుద్యోగ యువకులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పి వారికి తెలియజేస్తూ ఉన్నాము. ప్రజలు కూడా గ్రహించాలి, చెప్పిన మాటలు ఈ ప్రభుత్వాలు నిలుపుకుంటున్నాయా? ఈ ప్రాంతీయ పార్టీలు పబ్బం గడుపుకోవటానికి అనేక వాగ్దానాలు చేస్తున్నాయి, అవన్నీ నిలుపుకున్నారా? మోడీ గారి చేతిలో కీలుబొమ్మలై ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురాకుండా అన్యాయం చేశారు. మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేశారు. షర్మిల గారు మనందరి తరఫున పోరాడుతూ ఉన్నారు మద్దతు తెలపడాన్ని. మేము నిరుద్యోగ యువతులకు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, ఏదైతే జగన్ గారు చెప్పారు మెగా డిఎస్సి వేస్తామని, అవును వారే చెప్పారు. వారిని అడుగుతున్నాం, మీరు మెగా డిఎస్సి వేస్తామన్నారు, ఎందుకు వేయలేదు? కారణాలు చెప్పండి. ఇంకా యువకులను మోసం చేస్తారా? ఎంతకాలం మోసం చేస్తారని అడుగుతా ఉన్నాం. మీద మెగా డిఎస్సి వేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు, అది కూడా చేయకుండా కావాలని వారందరినీ కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం షర్మిల ఏలూరు రోడ్డు పైన తన యొక్క పాదయాత్రను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. తాను ఇట్టి పరిస్థితుల్లో చెలో సెక్రటరీ కార్యక్రమానికి వెళ్తా అని చెబుతున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆమె నిలువరించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆమె నడుస్తున్న దృశ్యాలను కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. ఈరోజు వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో సెక్రటరియట్ పిలుపునిచ్చారు. దీంతో నుంచి కూడా ఆంధ్రరత్న భవన్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పోలీసుల ఆధీనంలో తీసుకున్నారు. ప్రధానంగా ఎవరిని లోపల రానికుండా ఆంక్షలు దించడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించడం, ముందస్తుగా ముఖ్య నాయకులను అరెస్ట్ చేయడంతో షర్మిల కూడా వ్యూహాత్మకంగా నిన్న రాత్రే నేరుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి. దీంతో రాత్రి ఇక్కడే బస్ చేసి తెల్లారి ఉదయం కరెక్ట్గా 10 గంటల సమయంలో ఆమె ముఖ్య నాయకులతో కూడా భేటీ, శంకర పద్మశ్రీ, అలాగే మాజీ కేంద్రం జేడీ శీలం, తులసిరెడ్డి, మస్తానవల్లి వంటి రాష్ట్ర స్థాయి నాయకులతో కూడా భేటీ అయ్యి దీనికి సంబంధించి ఏ విధంగా వెళ్లాలి, పోలీసుల అడ్డంకులు, అలాగే ప్రభుత్వం నిర్బంధాలు వంటి అంశాలతో చర్చించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద చేరుకోగా పోలీసులు అనుమతి లేదంటూ ఆటంకం కలిగించారు. దీంతో ఆమె అక్కడే బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంట పైగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బయట